రేవంత్ రెడ్డి గారితో పాటు కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ నాయకుడు అని చెప్పుకుంటున్నటువంటి రాహుల్ గాంధీ గారు మేడిగడ్డను సందర్శించారు. మేడిగడ్డను సందర్శించిన రోజు రాహుల్ గాంధీ గారు రేవంత్ రెడ్డి గారిని పక్కన పెట్టుకుని ఆ మేడిగడ్డ అనేటువంటి రిజర్వాయర్ మీద నిలబడి వారు మాట్లాడిన మాట కేసీఆర్ అంటే కాళేశ్వరం కరప్షన్ రావు అని చెప్పి మాట్లాడినారు. ఇది నేను చెప్తున్న కవిత్వం కాదు, రేవంత్ రెడ్డి గారు చెప్పిన కవిత్వం. వారి నాయకుడు గౌరవనీయులు రాహుల్ గాంధీ గారు మేడిగడ్డ అనేటువంటి కట్ట మీద నిలబడి మాట్లాడినటువంటి మాట కేసీఆర్ అంటే కాళేశ్వరం కరప్షన్ రావు అని చెప్పారు. ఇదే రాహుల్ గాంధీ గారు అదే మేడిగడ్డ దగ్గర మీడియా మిత్రులతో మాట్లాడితే ఏం చెప్పిందంటే, ఇదే పేపర్లో రిపోర్ట్ అయినటువంటి వార్తనే చదువుతున్నాయి, ఇది నా సొంత కవిత్వం కాదు. ఆ రోజు వారు ఏం చెప్పిందంటే, కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో కేసీఆర్ 1,00,000 కోట్లు దోచుకున్నారని, తాము అధికారంలోకి వస్తే ఆ సొమ్మును వసూలు చేసి ప్రజల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామని చెప్పి